రాజమండ్రికి సంబంధించి సీతానగరం జాతీయ రహదారి సమీపంలోనే పెద్ద పులి తిరుగుతున్నట్లుగా అధికారులు, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు సైతం గుర్తించారు. నిజానికి చెప్పాలంటే ఫారెస్ట్ అధికారులు, ఎమ్మెల్యే ఈ విషయంపై ఆ సమీప తోటల్లో ప్రత్యేకంగా పులి పాదముద్రలు లేదా పులి సంచరించిన ప్రాంతంలో చూస్తూ ఉండగా ఒక్కసారిగా వారి ముందు నుంచే స్వయంగా పెద్ద పులి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమండ్రికి సంబంధించిన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి మీడియాకు తెలియజేశారు. ఇలాంటి తరుణంలో ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాజమండ్రికి సంబంధించి ఈ రూరల్ ప్రాంతంలోనే ఈ పెద్ద పులి తిరుగుతున్నట్లుగా సమాచారం. అయితే తాజాగా జాతీయ రహదారి సమీపానికి వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఒక గేది అదేవిధంగా దూడపై దాడి చేసి దూడను తీసుకెళ్ళిపోయినట్లుగా రాజధానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా పేర్కొన్న పరిస్థితి మొత్తం నెలకొంది. మొత్తంగా ఈ పులి అయితే మాత్రం వెస్ట్ గోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో వరుస దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్కి, ఇప్పటికి రాజమండ్రి రూరల్కి సంబంధించి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్కి సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఉదయాన్నే, అంటే రూరల్ ప్రాంతం గ్రామీణ ప్రాంతం కావడంతో బహిర్భూమికి వెళ్ళేవారు ఉదయాన్నే వెళ్లకుండా ఉండాలని, పంట పొలాల్లో పనిచేసేవారు, అంటే ఒంగుని పనిచేయడం, కూర్చుని పనిచేయడం లాంటివి చేస్తే పులి అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కాబట్టి పంట పొలాలకు కూడా వెళ్లకుండా ఉండాలని, ప్రస్తుతం మన ప్రాంతాన్ని దాటే వరకు కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులంతా కూడా ఈ జాగ్రత్తలు వహించాలంటూ పేర్కొంటున్నారు. ఏదేమైనా చిక్కదు దొరకదు అన్న మాదిరిగా ఒక చోట కనిపించడం, మరొక చోట దాడి చేయడం, ఇలా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ప్రారంభమైన ఈ పెద్ద పులి యాత్ర ప్రస్తుతం రాజమండ్రి రూరల్ సీతానగరం మండలంలో కొనసాగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం రాజమండ్రి సమీప ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉందనే విషయం ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ధృవీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేస్తే ఏ ఊరి మీద ఎక్కడ అటాక్ చేస్తుందా అని చెప్పేసి వారు ఆందోళన చెందుతూ ఈ యొక్క పగలు డే టైం కానీ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే ఏదైనా గ్రామం మీదకి వెళ్ళి అటాక్ చేస్తే మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి వారు సూచిస్తున్నారు. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మానిటరింగ్ మాత్రం చేస్తున్నాము. ఏ రూట్లో పెడుతుందో డైరెక్షన్ మాత్రం చూస్తున్నాము. ఎప్పటికప్పుడు ఇక్కడ పాదముద్రల ఆధారంగా వాళ్ళ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి టెక్నాలజీ ఆధారంగా కూడా వాళ్ళు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రాణాలకి హాని జరిగితే మనం ఎవరో తీసుకురాలేము. ఈ యొక్క ప్రభుత్వం అనే దానికి మాత్రం పూర్తి స్థాయిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, అలాగే భద్రతగా క్రియేట్ చేస్తుంది. పోలీసు యంత్రాంగం, ఫారెస్ట్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. దయచేసి ప్రజలు రాత్రిపూట బయటికి రావద్దు, పిల్లల్ని బయటికి పంపించొద్దు. పిల్లల స్కూల్కి సెలవు ప్రకటిస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర సురక్షితంగా ఉండేటట్టు చూడండి. మీ యొక్క ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అన్నిటిని కూడా మీ ఇంటి దగ్గర కట్టుకునే విధంగా చూడండి.